ఫస్ట్లీ ఈ వీడియో కొంతమంది మనోభావాలని దెబ్బతీయొచ్చు, పోతే ఇది నిజం కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు సినిమా అంటేనే కమర్షియల్ సినిమా. అటువంటి కమర్షియల్ సినిమా తీసే డైరెక్టర్స్లో సరుకు అయిపోయిందా అంటే ఆల్మోస్ట్ అయిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా చూసిన పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ కానీ, హరీష్ శంకర్ తీసిన మిస్టర్ బచ్చన్ కానీ వీటికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. కమర్షియల్ మూవీ అంటేనే రొట్ట స్టోరీతో వచ్చే టెంప్లేట్ మూవీ అన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు. జనాలు ఇలా అనుకునేటట్టు తయారు చేసింది మాత్రం ఈ డైరెక్టర్సే. వివి వినాయక్, శ్రీనువైట్ల లాంటి వాళ్ళు అయితే అవుట్ ఆఫ్ ది ఫోకస్. పోతే వాళ్ళ తర్వాత హరీష్ శంకర్, పూరి జగన్నాథ్, గోపీచంద్ మలినేని, బాబీ, అనిల్ రావుపూడి అండ్ మన బోయ వీళ్ళంతా కూడా తర్వాత లిస్ట్ లో ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా ప్రజెంట్ కమర్షియాలిటీ పేరుతో తీసిందే మళ్ళా తీసి జనాల మొహాల మీద ఇసురు దొబ్బుతున్నారు. తీసిందే మళ్ళా తీసిన ప్రాబ్లం లేదనుకుంటే హీరోయిన్ ని వల్గర్ గా చూపించడం, హీరోయిన్ కి హీరోకి మధ్య ఉన్న సీన్స్ అసలు చూడలేని విధంగా ఉండడం. ఇంక ఈ లిస్ట్ లో రీసెంట్ గా పూరి, హరీష్ ఈ 2 సినిమాలు తీసుకోండి. ఆ 2 సినిమాల్లో కూడా క్రేజీ హీరోలు ఉన్నారు. వాళ్ళని పెట్టి సినిమాని రన్ చేయొచ్చు. పోతే వాళ్ళకి హీరోయిన్ మధ్య కొన్ని అన్బేరబుల్ సీన్స్ ని యాడ్ చేయడం, విపరీతంగా జనాలు తిట్టేటట్టు వాళ్ళ మీద కొన్ని స్టెప్స్ ని ప్రయోగించడం, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలో రవితేజను పెట్టుకుని మరి హీరోయిన్ ని హైలైట్ చేయడం అనేది ఏ రకమైన క్రియేటివిటీయో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు రవితేజను చూడడానికి కూడా థియేటర్కి రావట్లేదు జనాలు, అందుకని భాగ్యశ్రీని అరేసి థియేటర్స్కి జనాల్ని రప్పిస్తున్నామని. ఇంకా పూరి అయితే ఆ బార్డర్ ఏదైతే ఉందో అది కూడా దాటేసి గత 10 ఏళ్ళుగా పూరి సినిమాలు తీసుకుంటే ఒక జోన్లోనే ఉంటాయి. ఆ జోన్ దాటి బయటకు వస్తే ఎవరు కాల్ చేస్తారా అన్నట్టు ఆ జోన్లోనే ఉంటూ ఒకే కథతో ఒకే రకమైన టేకింగ్తో సావగొడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమా తీసుకున్నా సగం హిందీతో నింపేస్తారు, ఇంకోటి అమ్మాయిల అందాలతో నింపేస్తున్నారు. అంతకు మించి ఇంకోటి కనిపించట్లేదు. హరీష్ శంకర్ గురించి చెప్పేది ఏముంది, రీమేక్స్ చేస్తాను, చూస్తే చూడండి పోతే పొండి అన్నట్టే తేరీ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారన్నప్పుడు చాలా మంది మాకొద్దు బాబోయ్ ఈ రీమేక్లు, దట్టు పోలీసోడు అంటూ తెలుగులో వచ్చిన సినిమాకి రీమేక్ ఏంట్రా, పోనీ ఆ సినిమాలో కమర్షియల్ యాంగిల్ లేదా ఇందులో చూపించడానికి అనుకుంటే పోలీసోడే పక్కా కమర్షియల్ మూవీ, దట్టు స్టోరీ కూడా గొప్పదా. సో ఆయన స్వయంగా ఒప్పేసుకున్నారు, నాలో ఏ క్రియేటివిటీ లేదు, జ్యూస్ మొత్తం అయిపోయింది, నేను ఈ రీమేక్ల మీద ఆధారపడి బతికేయడమే అన్నట్టు. ఇంకా నెక్స్ట్ రవితేజ. మనం క్రియేటర్స్ గురించి మాట్లాడుకుంటాం తప్ప యాక్టర్స్ గురించి పెద్దగా మాట్లాడుకోం. దట్టు ఒక పెద్ద హీరో గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటాం. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే రవితేజ మార్కెట్ పడిపోతుంది. అది ఎంతలా పడిపోతుందంటే ఇంకా 2-3 సినిమాల తర్వాత రవితేజ సినిమాలు చూడాలంటే థియేటర్స్కి జనాలు రారు. అండ్ రీసెంట్గా మిస్టర్ బచ్చన్ చాలా పెద్దగా ఓపెన్ చేసింది, అంటే ప్రీవియస్ మూవీస్ కన్నా ఎక్కువ ఓపెన్ చేసింది. రవితేజ రేంజ్ మార్కెట్ అయితే కాదది. ఎందుకు అని అంటే హరీష్ శంకర్ డైరెక్టర్, దట్టు ఈ సినిమాతో కంబ్యాక్ అవుతారు రవితేజ అని ఒక ఐడియాతో జనాలు థియేటర్కి వెళ్ళారు. వాళ్ళు కూడా తిప్పి వెనక్కి పంపించారంటే అర్థం చేసుకోండి నెక్స్ట్ సినిమాల నుంచి రవితేజ మార్కెట్ పడిపోతుంది. ఆల్రెడీ చాలా పడిపోయింది. నెక్స్ట్ సినిమాలకి ఓపెనింగ్స్ కూడా రాని సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోతారు. దీనికి గల కారణం ఆయన ఎంటర్టైన్ సినిమాలు చేసుకుంటూ పోవడమే. సినిమాలు చేసుకుంటూ పోవచ్చు, బట్ ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఎందుకు ఫ్లాప్ అయింది అని ఒక డిస్కషన్ పెట్టుకుని నెక్స్ట్ సినిమాలో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటది. పోతే ఇక్కడ రవితేజ గారికి హిట్ టు ఫ్లాప్ తో సంబంధమే లేదు, ఆయన సినిమాలు చేసుకుంటూనే పోతారు, జనాలు హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా సంబంధమే లేదు అని ఆయన అనుకుంటున్నారు. అదే చాలా మంది చెప్పారు. సో ఈ ఇంటెన్షన్ ఉన్నప్పుడు జనాలు కూడా సినిమా హిట్ అయితే హిట్ అయింది, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయింది, మేము ఓటీటీలో చూసుకుంటాం, థియేటర్కి వెళ్ళమని ఫిక్స్ అవుతే ఒక 2-3 సినిమాల తర్వాత ఎలాగో రవితేజ వస్తాడు, ఫ్లాప్ ఇస్తాడు, ఎందుకు డబ్బులు పెట్టి చూడడం అని ఓపెనింగ్స్ కూడా ఇవ్వరు. అదే జరుగుద్ది రాబోయే రోజుల్లో. ప్రతి ఒక్కరి ఫ్యాన్ కూడా రవితేజ ఫ్యానే, అంత లవబుల్ పర్సన్. కానీ ఆయన చేస్తున్న వర్క్ మీద ఆయనకే ఇంట్రెస్ట్ లేనట్టు అనిపిస్తుంది. జస్ట్ ఏదో డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నారా అన్న అనుమానం కూడా వచ్చేస్తుంది. పోతే ఒక రేంజ్ వచ్చిన తర్వాత ముందున్నంత కసి ఉండకపోవచ్చు. ఒక ఆర్టిస్ట్ గా వెళ్ళాలి అని ముందులో చాలా కష్టపడి ఉండొచ్చు, ఇప్పుడు రిలాక్స్ అయిపోయి ఉండొచ్చు. దానివల్లే ఆయన ఇప్పుడు ఇటువంటి రూట్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం అక్షయ్ కుమార్ ని చూస్తున్నాం కదా, హిందీలో ఎలా ఉంది ఆయన మార్కెట్, పడిపోయింది మొత్తానికి. ఆయన సినిమా అంటేనే ఇంట్రెస్టెడ్ ఉండట్లేదు. రవితేజ సినిమాలు కూడా సూన్ అలాగే తయారవుతాయి. ఇంకా తర్వాత రామ్ పోతినేని, ఆయన ఇస్మార్ట్ సినిమా ఏ ముహూర్తాన్ని చేశాడో కానీ మాస్ మూవీసే చెయ్యాలి, అవి చేస్తేనే టాప్ గేర్ లో దూసుకెళ్ళగలుగుతాం, టైర్ 1కి వెళ్తాం అన్న మూడ్లోనే కనిపిస్తున్నారు. దానికి ఉదాహరణే ది వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్,
ఈ సినిమాలు. పోతే నేను మా సినిమాలో చేసుకుంటూ పోతాను, మీరు చూస్తే చూడండి లేకపోతే సావండి అంటే మాత్రం సూన్ రామ్ కెరీర్ కూడా క్లోజ్ అయిపోద్ది. అంటే ఏంట్రా ఇప్పుడు మళ్ళీ ఆ లవర్ బాయ్ సినిమాలో చేయమంటావా అంటే మా సినిమాలు కూడా చెయ్యమను. పోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పెద్ద హీరోలు అవే రొటీన్ కమర్షియల్ మూవీస్ చేసి ఈ రాము అయ్యే సినిమాలు చేస్తే ఎందుకు చూడాలి? అలా కాదు, నేను ఈ సినిమాలో చేస్తాను, టైర్ 1 రేంజ్లోనే అయ్యే సినిమాలు చేస్తారంటే సరుకు అయిపోద్ది, ఏం చేయలేం. సో ఓవరాల్గా ఇది నా ఒపీనియన్ మాత్రమే కాదు, ఫ్యాక్ట్ కూడా. సో ఏదో ఇక్కడికి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా కొట్టేయండి గురువు గారు, ఆ గంట ఏదో కొట్టేసి నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.